దమ్ముంటే నువ్వు రారాబై ఎక్కడికి రా, భారతదేశంలో అడుగు పెట్టు, నువ్వు కాలు పెట్టు, భారతదేశానికి రాను, నా తెలంగాణకి రారాబై నువ్వు దమ్ముంటే. నా అన్వేషణ అన్వేష్ మిస్టర్ అన్వేష్ మైకేల్ కాదు. నీ పూర్తి పేరు తెలియాలనుకున్నావు అన్వేషణ మైకేల్? నా అన్వేషణ అన్వేష్ మైకేల్ కాదు. మేమందరం అన్వేషించుకొని నువ్వు ఏడున్నావో వెతుక్కుంటూ ఉరికించి కొడతాం బిడ్డ. ఏం ఫ్యాషన్ అనుకుంటున్నావా? హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడడం నేను ఇదే చెప్తున్నా, ఛాలెంజ్ చెప్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా. ఎవరైనా సరే ఆడదాని గురించి మాట్లాడినా, ఆడదాన్ని అగౌరవపరిచినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా, నా ధర్మం గురించి మాట్లాడినా, హిందూయిజం గురించి మాట్లాడినా చీల్చి చెండాడతాం నా కొడుకల్లారా అని చెప్పి నేను మరొక్కసారి స్ట్రైట్ అవే వార్నింగ్ ఇస్తున్నా. నీకు దమ్ము ఉంటే నువ్వు రారా బయట తేల్చుకుందాం. తాడోపేడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నా అన్వేషణ కాదు, మేము నిన్ను అన్వేషించకుండా కాపాడుకో. అర్థమైందా? తక్షణమే మిస్టర్ అన్వేష్ మైకేల్, నువ్వు హిందువులకు, ద్రౌపదికి, మా అమ్మ సీతమ్మకు, మా సనాతన ధర్మానికి క్షమాపణ చెప్పి ఇంకొక వీడియో రిలీజ్ చేయ మర్యాదగా. లేకపోతే ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తామో మాకే తెలియదు. ఎవరు అవసరం లేదు, నేను ఒక్కదాన్ని చాలు బిడ్డ, నేను ఒక్కదాన్ని చాలు నీకు. అర్థమైందా? సో దయచేసి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటామని అనుకుంటున్నా మిస్టర్ అన్వేష్ మైకేల్. ఇది ఇక్కడితో ఇక ఆపేసి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఫైనల్ గా నేను మరొక్కసారి చెప్తున్నా, నేనే చెప్తున్నా, నా హిందూ ధర్మం గురించి కానీ, హిందూ మతం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ కించపరుస్తూ నా కొడుకైనా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తే అది నీ పతనం మొదలైనట్టే. మేమే ఫస్ట్ దాడి చేయడానికి మీ ముందు ఉంటామని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. ఆడవాళ్ళ గురించి ఎప్పుడైనా సరే ఆడదాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడం, ఆడదాన్ని అడ్డు పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకుండా ఆడవాళ్ళ గురించి ప్రతిసారి కించపరుచుకుంటూ మాట్లాడిన నా కొడుకల్లారా సంపి ఉప్పు పాత్రేస్తామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై సనాతన ధర్మం, జై హిందూయిజం, జై భారత్.